ఓం నమో నారాయణాయ. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మనం ధనుర్మాసం సందర్భంగా విష్ణు సహస్రనామాలను తెలుసుకునే క్రమంలో మరొక 4 మంత్రాలను, వాటి యొక్క అర్థాలను, వాటిని పఠించడం ద్వారా పొందే ప్రతిఫలాలను తెలుసుకుందాం. ముందుగా స్వయంభూ శంభురాదిత్యః పుష్కరాక్షో మహాస్వనః అనాదినిధనో ధాత విధాత ధాతురుత్తమః అనగా ఎటువంటి ఆధారం లేకుండా జన్మించువాడు, శుభములనొసగేవాడు, సూర్యుని వలె ప్రకాశించువాడు, కలువ వంటి కన్నులు కలవాడు, వేదనాద స్వరూపుడు, ఆది మరియు అంతం లేనివాడు, బ్రహ్మను సృష్టించినవాడు, బ్రహ్మను ఆవిర్భవింపచేసినవాడు, సృష్టికి మూలమైన వారిలో ముఖ్యుడు ఆ శ్రీమన్నారాయణుడు. అప్రమేయో హృషీకేశః పద్మనాభో మరప్రభుః విశ్వకర్మ మనుస్తష్ట్వా స్తవిష్టస్తవిరో ధ్రువః అనగా కొలుచుటకు వీలు కానివాడు, ఇంద్రియములకు అధిపతి, నాభియందు పద్మము కలవాడు, దేవతలకు ప్రభువు, విశ్వమును సృష్టించినవాడు, సమస్తము సృష్టించినవాడు, అన్ని రూపాలను నామములను కల్పించినవాడు, బ్రహ్మాండమును తనలో ఇముడ్చుకున్న విశ్వమూర్తి, సనాతనాపరుడు, కాలాతీతుడైనవాడు ఆ శ్రీమన్నారాయణుడు. అగ్రాహ్యః శాశ్వతః కృష్ణో లోహితాక్షః ప్రతద్దనః ప్రభూత శ్రికకుబ్ధామ పవిత్రం మంగళం పరం అనగా ఇంద్రియములచే గ్రహింపలేనివాడు, శాశ్వతమైనవాడు, నీలివర్ణం గల దేహం కలవాడు, చీకటిని తరిమివేసే ఎర్రని కన్నులు కలవాడు, అంత్యకాలమున అన్నీ నాశనం చేయువాడు, సర్వగుణములు సమృద్ధిగా కలవాడు, ఊర్ధ్వ మధ్య అధోలోకములకు ఆధారభూతుడు, పరమ పవిత్ర స్వరూపుడు, అశుభములను తొలగించి శుభములనొసగేవాడు ఆ శ్రీమన్నారాయణుడు. ఈశానః ప్రాణదః ప్రాణో జ్యేష్ఠః శ్రేష్ఠః ప్రజాపతిః హిరణ్యగర్భో భూగర్భో మాధవో మధుసూదనః అనగా అన్నింటినీ శాసించువాడు, ప్రాణమును ప్రసాదించి పాలించి హరించువాడు, ప్రకాశింపచేయువాడు, ప్రాణస్వరూపుడు, అందరికంటే జ్యేష్ఠుడు, ఉత్తముడు, ప్రజలకు ప్రభువు, పరంధాముడు, భూమిని కాపాడువాడు, శ్రీ మహాలక్ష్మికి భర్త అయినవాడు, మధుకైటభులను సంహరించినవాడు ఆ శ్రీమన్నారాయణుడు. ఇప్పుడు ఈ మంత్రాలను పఠించడం ద్వారా పొందే ప్రతిఫలాలను చూద్దాం. విష్ణు సహస్రనామాలను ప్రతినిత్యం శ్రద్ధాభక్తులతో చదివినా విన్నా మనశ్శాంతి లభించును, చెడు ఆలోచనలు తొలగిపోవును, ఏకాగ్రత వృద్ధి చెందును, అన్ని రకాల ఆందోళనలు బాధలు తొలగిపోవును, రక్షణ కల్పించబడును, అదృష్టం వరించును, ఆత్మస్థైర్యం వృద్ధి చెందును, ఎల్లప్పుడూ మంచి ఆలోచనలతో ఉండెదరు మరియు ఆధ్యాత్మిక తత్వం వృద్ధి చెందును. ఓం నమో నారాయణాయ.